భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అలాగే చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి రూప్లా నాయక్ గారికి, కమిటీ సభ్యులందరికీ, అట్లాగే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, అన్ని మండలాల 3 మార్కెట్ కమిటీల చైర్మన్లకి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అట్లాగే ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, ఇతర నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను 3వసారి రావటం. 2 సార్లు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వచ్చాను. ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతూ ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది. ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా ఆ రోజు తీసుకున్నాను. రెండవసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు. వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, వనరులు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రజలకు చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరు అందరూ ఆశించి ఆశీర్వదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకు వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి, ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను. నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కావలసిన విధంగా సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి, అది ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది. దానితో పాటు ఒక దశాబ్ద కాలం పైబడి
R&R ప్యాకేజీలో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన నిధులు, రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ ప్రాంత నాయకత్వం శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కానీ, లేకపోతే రాజ్ ఠాకూర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ, ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ 18 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది.